హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు షూట్ కిస్సింగ్ వండర్ఫుల్. సో పార్ట్ 1లో అయితే చూసారు కదా, కశ్విక నిద్రలేసినంత వరకు అయితే పెట్టాను. సో కశ్విక నిద్రలేసి అయితే వెళ్ళిపోయాక ఇక్కడైతే మా మమ్మీ కార్కి అయితే పూజ అయితే చేసేసారు. సో కశ్వికని మేము ఈవినింగ్ వరకు రానియొద్దు అనుకున్నాం బర్త్డే రోజు, బికాస్ డెకోర్ లాగేస్తుంది కాబట్టి. బట్ ఇంకా వాళ్ళ పేరెంట్స్కి అయితే టెంపుల్లో అయితే లేట్ అయ్యింది. కశ్విక అయితే ఏడుస్తుంది, డ్రెస్ గుచ్చుకుంటుందని చెప్పి, అందుకనైతే తీసుకొచ్చి ఇక్కడైతే వదిలేసి వెళ్ళారండి. సో టెంపుల్ నుంచి వచ్చాక కశ్వికని అయితే పంపించేస్తాను. ఇక్కడ ఫోటో స్టిల్ ఇమ్మంటే అలా ఇచ్చింది చిన్నగా. అండ్ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే లైటింగ్ అయితే లేదండి, కరెంట్ అయితే పోయింది. ప్లస్ ఈవినింగ్ కూడా వర్షం వచ్చేలాగుంది కాబట్టి తొందరగా చీకటి అయితే అయిపోయింది. లియో అయితే చూస్తున్నారు కదా, కశ్విక కోసం డ్రెస్ అయితే తీసుకొని వెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి. కశ్వికకి డ్రెస్ ఇస్తే కశ్విక వేసుకొని అయితే ఆ కార్లో మన ఇంటికి అయితే వస్తుంది, ఎందుకంటే కేక్ కటింగ్ కోసం. ఇక్కడైతే ఈ కార్ ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా అంతగా అయితే రాలేదు. సో అందుకే ఆపుతూ ఆపుతూ అయితే తీసుకెళ్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా మా లియో అయితే ఎంత క్యూట్గా కూర్చున్నాడో. ఫైనల్లీ కశ్విక వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే నేనైతే డ్రెస్ అయితే పెట్టేస్తున్నాను, బికాజ్ లియో వెళ్ళలేడు కదా, అందుకని చెప్పి డ్రెస్ అయితే పెట్టేస్తున్నాను. లియోని అలా అయితే పైకి అయితే పంపించేసాము. సో ఇక్కడ నేను మా లియో అయితే అందరం అయితే వెయిట్ చేస్తున్నాం మా లిటిల్ ప్రిన్సెస్ కోసం. తనైతే ఇంకా రాలేదు. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ మా లిటిల్ ప్రిన్సెస్ కూడా అయితే వచ్చేసిందండి. కనిపించడం లేదు కదా, కరెంట్ అయితే పోయింది. సో ఈవినింగ్ కూడా అయిపోయింది, వంటల్లో అలా బిజీ అయిపోయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కార్లో అయితే ఎక్కి కూర్చునేసింది. బెలూన్ డెకోర్ చేశానని ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ గాలికి అయితే మొత్తం ఎగిరిపోయాయి. సో ఫైనల్లీ అయ్యే అయితే మిగిలాయండి, బ్యాక్ సైడ్ అండ్ సైడ్లో రెండే మిగిలాయి. సో ఇక్కడి నుంచి అయితే ఇంకా సాంగ్స్ అయితే పెట్టుకుంది కశ్విక. తర్వాత అయితే ఇంటికి అయితే తీసుకొని వస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇంటికి అయితే వస్తూ ఉంది. ఇక్కడ ఫోన్లో అయితే టార్చర్స్ వేసి అయితే తీసుకొని వస్తూ ఉన్నాం తనని. అండ్ కార్ లైటింగ్లో అయితే ఫేస్ అయితే కనిపించదు కదా, సో ఇక్కడైతే అంతా టార్చర్స్ అయితే వేసి కొంచెం దగ్గరికి అయితే అలా తీసేసాం. సో ఇక్కడ మిడిల్లోకి వచ్చిన తర్వాత, మిడిల్ అంటే 4 రోడ్స్ ఉంటాయండి, అక్కడ తనని బండి ఆపిచ్చి సో బ్లాస్ట్ అయితే కొట్టాము. బికాస్ ఊరికే అలా అందరు చూస్తారు కదా అన్నట్టుగా అయితే కొట్టేశాము. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ అయితే డిస్ట్ అయితే తీసేస్తున్నారు. సో డిస్ట్ తీసాకైతే లోపలికైతే వెళ్ళిపోతామండి. చూస్తూ ఉండండి, లైట్ అయితే అస్సలు లేదండి మా ఇంటికి వచ్చే వరకు. ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కాబట్టి మా ఇంట్లో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం కరెంట్ లేకపోయినా. అప్పటికే అయితే 7 అయితే దాటిందండి, అందుకని చెప్పైతే చిన్న కేక్ అయితే ఫస్ట్ అయితే కట్ చేయించేసాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వాళ్ళ అమ్మమ్మ, మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ తాతయ్య అండి, కశ్విక వాళ్ళ తాతయ్య అయితే అలా నిలబడి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే పైకి అయితే ఎక్కిచ్చేసామండి కారు. సో చూస్తున్నారు కదా, మా ఇంటి గల్లీ అండి ఇది. సో ఇక్కడైతే మెయిన్ ఎంట్రీలో అలా కర్టన్స్ వేసి అయితే కశ్వికని అయితే అలా తీసుకొచ్చాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. బయట అయితే మనకు వీడియో చక్కగా కనిపించడం లేదు కదా, ఇక్కడైతే కనిపించేసింది. ఇక్కడైతే వాళ్ళ అమ్మమ్మ బర్త్డే గోల్ అనేది అయితే వేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా వేయించుకుంటుందో తనైతే. ఈ డ్రెస్ అయితే వాళ్ళ మమ్మీ డాడీ అయితే తీసుకొచ్చారండి, చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో అయితే చూపిస్తానని చెప్పి. సో ఇదైతే తీసుకున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇది కూడా చాలా బాగుంది కదా. మార్నింగ్ అయితే కొంచెం అలా టెంపుల్కి తగ్గట్టు ఉన్నింది, వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది. సో ఇక్కడైతే ఈవినింగ్ పార్టీకి తగ్గట్టు ఉంది కదా. సో ఇదైతే వాళ్ళ డాడీ ఇంకా రాలేదు కాబట్టి చిన్నగా మా ఫ్రెండ్లకి టైం అయిపోతుంది కాబట్టి అలా కేక్ కటింగ్ అయితే చేసేద్దామని చెప్పి చిన్నదైతే చేసేసామండి. సో కశ్విక కేక్ కటింగ్ అవన్నీ పక్కన పెట్టేసి తనైతే కేక్ కట్ చేయకముందే క్రీమ్ అయితే పెట్టుకొని తింటే తినేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ తనే అయితే తినేస్తూ ఉంది. సో మేమైతే ఇంకా లాగుతున్నాం, అంత తినకూడదు కోల్డ్ అయిపోద్ది అని చెప్పి. అయినా తనైతే వినడం లేదండి, అలాగే తింటూనే ఉంది కేక్ అయితే. ఇక్కడైతే ఓన్లీ స్టిల్స్ కోసం అయితే అలా నిలబడి ఫొటోస్ అయితే తీపిస్తూ ఉన్నాము, బికాజ్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదు సెకండ్ కేక్ కట్ చేయించడానికి. ఫైనల్లీ కేక్ కూడా అయితే తెచ్చి పెట్టేశాం. సో చూస్తున్నారు కదా, ఇది 4 kgs కేక్ అండి, కూల్ కేక్ అయితే కాదు, నార్మల్ కేకే. మా అక్కకి ఇలా కావాలి అని చెప్పి మిక్కీ మౌస్ కశ్వికకి ఇష్టం కాబట్టి ఈ మోడల్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే రాని వాళ్ళ కోసం వీడియో కాల్స్ అయితే చేసి చూపిస్తున్నాం. ఇక్కడ అంతేనండి, కేక్ కట్ చేయమంటే తనైతే తీసుకొని తినేస్తూ ఉంది బాల్స్ వాళ్ళ. సో చూడండి ఎలా కూర్చొని తింటుందో. సో ఫైనల్లీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి కేక్ అయితే కట్ చేయించేశారు. అందులో క్యాండిల్ అయితే పెట్టారండి, 2 అనే నెంబరు. తనకి ఊపడానికి అయితే రాలేదు,
అందుకని మా అక్క బావ అయితే ఊపేశారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ముగ్గురు అన్ఎక్స్‌పెక్టెడ్ ఒకే కలర్ అయితే వేసుకున్నారు. ఇది సెకండ్ టైం అండి ఇలా వేసుకోవడం. కషిక బారసాలలో కూడా కేక్ కటింగ్ అయిపోయాక వాళ్ళ అమ్మమ్మ అయితే దీవించేశారు. అండ్ నెక్స్ట్ నేను కూడా వెళ్ళైతే దీవించేశానండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చూడండి తనైతే ఎలా చూస్తుందో. బియ్యం వేస్తూ ఉంటే తనకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మేమైతే అందరం అయితే కేక్స్ అయితే పెట్టలేదండి, బికాస్ తను ఎక్కువగా తినేస్తూ ఉంది కేక్. అప్పటికే చాలా అయితే తినేసింది. ఫస్ట్ కేక్లో క్రీమ్ తినేసింది అండ్ సెకండ్ కేక్లో కూడా క్రీమ్ తినేసింది. అందుకని చెప్పి మేమైతే ఎక్కువ అయితే పెట్టలేదు కశ్వికాకి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే తిరుమల నుంచి 2 బొమ్మలు అయితే తీసుకొచ్చారు. సో అదైతే తనకి ఆ టైంలో ఇవ్వకుండా ఊరికే బర్త్డే రోజు ఇద్దామని చెప్పి అదైతే దాచిపెట్టేసి అలా డెకోర్ చేసి అయితే మమ్మీ చేత అయితే ఇప్పించాను. సో ఇక్కడ చూడండి ఎలా ఓపెన్ చేస్తుందో తను. ఇక్కడైతే కషికాకి అస్సలు రావడం లేదండి. తనైతే చాలా ట్రై చేస్తుంది. ఇంకా వాళ్ళ మమ్మీ అలా చిన్నగా అయితే తీసి హెల్ప్ అయితే చేశారు. సో ఫైనల్లీ బొమ్మను చూసి చూడండి ఎలా రియాక్ట్ అయిందో. అది ర్యాబిట్ బొమ్మ అండి. సో చూడండి ఫస్ట్ అయితే అదైతే ఓపెన్ చేసింది, సెకండ్ ఇంకోటి ఓపెన్ చేయాలి. అది కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తుంది చూడండి. తనకి పాపం చాలా గట్టిగా వేశానండి నేను, అది రాలేదు. చాక్లెట్స్ టైప్ చేశాను. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, ఓపెన్ అయితే చేసేసింది. ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్నమ్మ, ఎదని కొయ్యాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా ఈ గుండెపై ఆడుగో ఈ గుడిలోనే దూరం పోబోకుమా. పాపం తనకి ఎంత ట్రై చేసినా రాలేదండి ఇక్కడ. సో వాళ్ళ మమ్మీయే ఇంకా అయితే తీసిచ్చేశారు ఫైనల్గా. సో చూడండి మొత్తం అయితే ఓపెన్ చేసి ఇచ్చేశారు. అది లాగడం కూడా రావడం లేదు. అంటే కొంచెం పెద్దదైతే లాగేసి ఉండేది, బట్ చిన్నది కదా అందుకని రాలేదు. సో చూడండి అలా కేక్ డబ్బాలో అలా పెట్టానండి ఇది. సో అప్పటి నుంచి ఆ మ్యాంగోనైతే వదలడం లేదండి. ఆ అమ్మాయినన్నా వదిలేసింది కానీ మ్యాంగోనైతే వదలడం లేదు. ఈ మ్యాంగో అయితే వెనక చేతిలో అలాగే పట్టుకొని ఉంటుంది. సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయాక ఇక్కడ అందరితో ఫోటో స్టిల్స్ అయితే తీసుకుంటుంది. సో చూడండి ఇక్కడ ఎంతసేపటికి నా పేరే చెప్తుంటుంది చుట్టూ 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 అని చెప్పి. సో ఇక్కడ చూడండి తనతో ఇదైతే ఫ్యామిలీ ఫోటో అండి ఫైనల్గా మా లియో కూడా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, వాళ్ళ మమ్మీ దగ్గరికి రమ్మని చెప్తే తనైతే రావడం లేదు. సో ఇక్కడ మా మమ్మీ అయితే అందరికీ కేక్ అయితే వేసి ఇచ్చేసారు. అండ్ ఫైనల్లీ మా మమ్మీ అయితే వేసుకుంటున్నారు. అందుకేనండి ఏలైతే అలా నాకుంటున్నారు, బికాజ్ మా ఇంట్లో కేక్ పిచ్చోళ్ళు ఎక్కువ. అందరూ కేక్ 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 అని తినేవాళ్ళే. సో ఫిబ్రవరి నుంచి మేమైతే తినలేదు. ఫిబ్రవరిలో నా బర్త్డేకి తినడమే లాస్ట్. సో మళ్ళీ జూన్లో అయితే తింటున్నాం కదా, అందుకని చెప్పి అయితే అలా అయితే నాకేస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే ఎగ్ పఫ్ కూడా తీసేసుకున్నారు. అండ్ అమ్మ కూడా వెళ్ళైతే తినేశారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బావ బర్త్డే అండి. కశ్విక అది 25th అయింది. సో వాళ్ళ డాడీది 26th. ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి ఇస్తారు కదా, బర్త్డేస్ అయితే చేసుకోలేకపోతున్నారు. సో కశ్విక బర్త్డే వచ్చినప్పటి నుంచి అయితే జస్ట్ బావ అయితే అలా కేక్ కటింగ్ అయితే చేస్తారు అంతవరకేను. కొత్త డ్రెస్ అని చెప్పి అలా అయితే ఏం లేదు. జస్ట్ ఇక్కడ చూడండి కశ్వికనే కేక్ కూడా కట్ చేయాలంట. తనే పోయి కూర్చుంది. వాళ్ళ డాడీ కేక్ కూడా తనే అయితే కట్ చేసేసింది. సో ఈ కేక్ అయితే 2 kgs అండి. సో నెల్లూరు నుంచి అయితే తీసుకొచ్చేసాము. ఇదైతే ఆర్డర్ అయితే ఇచ్చామండి. ఇది కూడా ఇక్కడైతే అక్క అయితే కేక్ అయితే తినిపించేస్తున్నారు బావగారికి. సో చూడండి తను కూడా అయితే ఏం రెడీ అవ్వలేదండి, ఎందుకంటే కషిక బర్త్డేస్లోనే అంతా బిజీ అయిపోయింది కదా. సో అక్కడే అందరం అలసిపోయాం, అందుకని చెప్పి అయితే అందరు అలా డల్లుగా ఉన్నారు. ఇక్కడైతే మా మమ్మీ అయితే తినిపిస్తున్నారు కేక్. సో నెక్స్ట్ బావ అయితే మమ్మీకి అయితే తినిపించేశారు. తినైతే మా పెద్దమ్మ కూతురు అండి, మాకు కూతురు అవుతుంది హనీతో. తను కూడా అయితే తినిపించేసింది. అండ్ నేను కూడా అయితే ఫైనల్గా వెళ్ళి తినిపించేశాను. చూశారు కదా అందరం అయితే డల్ అలా ఉన్నాం. కషిక బర్త్డేస్లో అందరం బాగున్నాం కదా, ఇక్కడైతే అందరు డల్ అయితే అయిపోయాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బావ అయితే నా మీద సెటైర్లు వేస్తున్నారు. ఈ గ్యాప్లో మా కషిక మా ఇద్దరి మధ్యలో నుంచి అయితే తినేస్తూ ఉంది కేక్ క్రీమ్ అయితే. సో చూడండి ఇంకైతే నేనైతే కేక్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉంటే కషిక అయితే తినేస్తుంది కాబట్టి కేక్ అయితే తీసుకెళ్ళిపోయాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.